హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటి వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్కి ముఖ్యంగా ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చక్కగా ఉండాలి. లేదంటే మనకి బ్లౌజ్ అంతా కూడా మనం ఎంత మోడల్ పెట్టి బ్లౌజ్ కుట్టుకున్నా కూడా వేస్టే అనమాట. అందుకని మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి, అలాగే స్టిచ్చింగ్ అనేది కూడా చేసుకోవాలి. దానికన్నా ముందు మార్కింగ్ చేసుకోవాలి కదండి. ఇప్పుడు అసలు ఫ్రంట్ పార్ట్ మనం పొడవు ఎలా తీసుకోవాలనేది ఆది బ్లౌజ్తో చూపిస్తానండి. ఫస్ట్ అయితే చాలామందికి అది అర్థం కావట్లేదంట, దానికోసం ఈ చిన్న బిట్ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ పొడవు తీసుకోవటానికి మనం బ్లౌజ్ని ఇలా తిరగతిప్పేసి ఆది బ్లౌజ్తో ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు పైన మనకి ఖర్చు అనేది ఒక అరించు పోతుందనమాట. ఆ అరించు కలిపి ఇప్పుడు ఫ్రంట్ ఒక పొడవు ఇదిగోండి, మరీ ఎక్కువ సాగతీయకుండా అలా అని దగ్గరికి పెట్టుకోకుండా తీయండి. మనకి అట్లా చూస్తే కరెక్ట్గా 12.5 వచ్చింది. ఫ్రంట్ యొక్క పొడవు ఈ బ్లౌజ్కి 12.5 ఉందండి. పైన ఖర్చు అయితే తీసుకుందాం, కింద ఖర్చు తీసుకోలేదు. అలాగే షేప్ పట్టి యొక్క పొడవు వచ్చేసి 2.5. ఇప్పుడు రెండింటిని మనం మెజర్మెంట్ ఇలా తీసుకోవాలి ఆది బ్లౌజ్తో. నేను బ్యాక్ పార్ట్ అయితే నిన్నే కట్ చేశానండి, నిన్నటి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఇప్పుడు దాన్ని ఆధారంగా ఫ్రంట్ పార్ట్ యొక్క మెజర్మెంట్ అనేది చూద్దాము. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అనేది మనం ఆది బ్లౌజ్తో ఒక్క పొడవు మాత్రమే కొలుచుకున్నాం, అలాగే షేప్ పట్టి ఒక్క పొడవు మాత్రమే కొలుచుకున్నాం. మిగతా మెజర్మెంట్స్ అనేది ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీంతో తీసుకుందామండి. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేయడం కోసం మనకి ఎక్కడైతే క్లాత్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది, మనకి కరెక్ట్గా మిగతా ప్లేసెస్ అన్నీ కూడా వస్తుంది అనుకునే ప్లేస్లో క్రాస్గా కావాలంటే క్రాస్గా, లేదా స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా. నేనైతే ఇప్పుడు క్రాసే తీసుకుంటున్నాను. తర్వాత భుజం మీద పట్టి అలాగే చంకడౌన్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేద్దామండి. టేప్తో కన్నా కూడా మనకి ఆది బ్లౌజ్ అవైలబుల్గా దగ్గరలో ఉంది కాబట్టి ఆది బ్లౌజ్తో చూసేద్దాము. ఆది బ్లౌజ్ని ఈ విధంగా మనకి కాజాల వైపు కాదు, ఉక్సులు పట్టి వైపు చూడాలి ఎప్పుడైనా సరే. నెక్ యొక్క లెంత్ కాజాల వైపు చూస్తే మనం ఎక్కువ వస్తుందన్నమాట, ఉక్సుల వైపు చూస్తే కరెక్ట్గా వస్తుంది. ఇలా షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర కరెక్ట్గా పట్టుకోండి. ఖర్చుతో సహా మార్కింగ్ చేయండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి మనకి సరిపోతుంది అనమాట. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది, అక్కడికి ఒక డాట్ వేసేసి ఫ్రంట్ నెక్ని మార్కింగ్ చేయండి. మనకి మార్కింగ్ చేస్తే ఇక్కడికే వచ్చింది కదా, మరి బ్యాక్ నెక్ అంత దూరం ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది కదా, మరి మనకి మధ్యకే వచ్చింది కదా అంటే మనం ఫ్రంట్ డాట్స్ వేస్తాం కదా, ఆ ప్లేస్లో ఈ క్లాత్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అంతేగాని అక్కడికే వచ్చింది కదా అని అక్కడ కట్ చేయకూడదు. ఈ డాట్స్ వేసే ప్లేస్లో అది వెళ్ళిపోతుంది కాబట్టి అలా తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ యొక్క నెక్ రౌండ్ షేప్ కూడా తీయాలి. ఇది తెలియక చాలామంది ఎక్కడికి వస్తుందో అక్కడికే కట్ చేస్తారు, అప్పుడు ఫ్రంట్ అనేది మనకి సరిపోదు అనమాట. ఇది కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో ఫ్రంట్ యొక్క పొడవు తీసుకున్నాం కాబట్టి ఆ పొడవుని ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ 12.5 పొడవు, కింద ఖర్చుతో కలిపి 13 దాకా మార్కింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేయండి. కరెక్ట్గా మనకి 13 దాకా ఉంది ఖర్చుతో సహా. కింద కూడా ఖర్చు అరించి కలిపాను, పైన ఆల్రెడీ ఖర్చు ఉంది కాబట్టి కలపక్కర్లేదు. తర్వాత ఇటు ఒక లైన్ ఇలా పొడుగ్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా పొడుగ్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత మనకి ఉక్సులు కాజాల పట్టీల వైపు ఇలా పైన కొద్దిగా ఒక పాయింట్ ఖర్చు వదిలేసుకొని కింద ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ చేయండి. తర్వాత మధ్యలో మనం డాట్ వేస్తాం కదా, ఆ డాట్కి మళ్ళీ కుట్టుకోవడానికి కలిపి ఒక 3/4 ఇంచు దాకా ఖర్చు పెట్టండి. ఆ తర్వాత ఇటు నడుం వైపు కరెక్ట్గా పైన కుట్టు కలిసే చోట, హ్యాండు చంక కుట్టు కలిసే చోట కరెక్ట్గా పెట్టండి. పైకి కిందకి కాదు, ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్ టచ్ అవ్వాలన్నమాట. ఈ కింద వచ్చేసి షేప్ పట్టి ఉంటుంది కదా, మనకి షేప్ పట్టి జాయింట్ దగ్గర వరకు కూడా జాగ్రత్తగా చూసుకొని మార్కింగ్ చేయండి. ఒకవేళ మనకి ఎక్కువ అయిందనుకోండి జారిపోతుంది, సైడ్ జాయింట్ తక్కువైతే పైకి పీక్కిపోతుంది అనమాట. కరెక్ట్గా చూసి పెట్టాలి. తర్వాత ఈ 3 డాట్స్ని ఈ విధంగా కలిపేసేసేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది
కరెక్ట్ మెజర్మెంట్తో వచ్చేసింది అనమాట. చూసారు కదా, ఈ విధంగా రావాలి. ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్ ఒకేలాగా ఉండాలి. ఏమైనా మనకి తేడా ఫ్రంట్ పార్ట్ పొడవు పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇప్పుడు నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి, ఆ ప్లేస్లోనే చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే నాకు పెంచాల్సిన అవసరం లేదు, అసలు పెంచాలంటే అలా చేయాలి. అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కదా ఇది, చంకలో లోతు తీయాలండి. ఎలా తీయాలి అనేది చూపిస్తాను. పైన ఒక 2 ఇంచెస్కి, అలాగే ఇక్కడ మనం బాడీ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు వార ఇలా మార్కింగ్ చేసేయాలి. చేసిన తర్వాత ఈ మధ్యలో మాత్రమే మనకి కొద్దిగా లోతు రావాలి, మిగతా ప్లేస్ అంతా ఇలా క్రాస్గా కలిసిపోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్ తీయాలండి. ఈ చంకలో డౌన్ అనమాట, ఫ్రంట్ పార్ట్ కదా ఇది, అందుకని ఖచ్చితంగా ఇలా డౌన్ తీసుకోవాలి. ఎందుకు ఫ్రంట్ పార్ట్లో అలా డౌన్ తీసుకుంటాము అంటే, ఫ్రంట్ పార్ట్లో మనకి డాట్ వస్తుంది కదా, చంక దగ్గర డాట్ వస్తుంది కదా, ఆ డాట్కి అలాగే ఫ్రంట్ హ్యాండ్ అనేది మూవ్ అవ్వాలి, అలాగే చెస్ట్ కూడా అడ్జస్ట్ అవ్వాలి. ఈ 3 కరెక్ట్గా రావాలంటే ఫ్రంట్ పార్ట్లో చంక దగ్గర ఖచ్చితంగా డాట్ అనేది వేసుకోవాలన్నమాట. అందుకని ఫ్రంట్ పార్ట్లో డాట్ వేస్తారు, బ్యాక్ పార్ట్లో డాట్ వేయరన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో మనకి చెస్ట్ వస్తుంది, అలాగే చెయ్యి ఫ్రీగా మూవ్ అవ్వాలి కాబట్టి డాట్ అనేది వేస్తారనమాట. అర్థమైంది కదా. ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడు షేప్ పట్టీని మార్కింగ్ చేద్దామండి. ఈ షేప్ పట్టీ కూడా ఎప్పుడు కూడా క్రాస్గా కాకుండా స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. ఈ షేప్ పట్టీ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే, ఇందాక చూసాం కదా షేప్ పట్టీ యొక్క అది 3, ముందు వైపు 3 పెట్టాలి, కరెక్ట్గా 3. ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టుకోవాలి కుట్టడం కోసం. ఒక 1/2 ఇంచు ఖర్చు పెట్టాము. అలాగే బాడీ యొక్క లూజు ఖర్చుతో సహా 8.5 దాకా పెట్టేస్తున్నానండి. ఖర్చు అవసరం లేదు, కాకపోతే మన దగ్గర క్లాత్ ఉంది కాబట్టి 8.5 దాకా పెడుతున్నాను. ఒకవేళ క్లాత్ లేకపోతే నడుము యొక్క లూజ్ పెట్టేసుకోవచ్చు. ఈ షేప్ పట్టీ యొక్క చివర నేను 3 పెట్టాను. తర్వాత షేప్ పట్టీ మధ్య భాగంలో 2.35 దాకా తీసుకుంటున్నానండి. ఇలా ఎందుకు అంటే, మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవ్వడానికి ఈ విధమైన షేప్ అనేది ఖచ్చితంగా గీసుకుంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా వస్తుందన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. తర్వాత ఈ షేప్ పట్టీని ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూద్దామండి. ఈ డాట్స్ మార్కింగ్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ ప్రకారం, ఆది బ్లౌజ్ మనకి బాగుంది, బాగా సెట్ అయిందంటే ఖచ్చితంగా ఆది బ్లౌజ్ ప్రకారం మార్కింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే డాట్స్ మార్కింగ్ చేసేటప్పుడు ఉక్సుల వైపే తీసుకోవాలండి, కాజాల పైపు అస్సలు తీసుకోకూడదు. ఇగో ఇప్పుడు టేప్ తీసుకొని ఈ డాట్ అనేది ఎక్కడికి వచ్చిందో చూడండి. ఉక్సులు కాజాల పట్టీల దగ్గర నుంచి ఇక్కడికి కరెక్ట్గా 2 పాయింట్స్కి వచ్చింది. కరెక్ట్గా 2 పాయింట్. అది ఒక్కొక్కళ్ళకి చెస్ట్ని బట్టి కూడా ఈ దూరం అనేది ఉంటుందండి. దాన్ని ఆది బ్లౌజ్తో కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు కాజాల పట్టీల కోసం ఒక 1/2 ఇంచు వదిలేసుకొని స్కేల్తో మార్కింగ్ చేశాను కదా, అంతవరకు వదిలేసుకొని అక్కడి నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ మెయిన్ డాట్ యొక్క వెడల్పు ప్లస్ పొడవుని కూడా మనం టేప్తో ఒకసారి చూసుకొని మార్కింగ్ చేయండి. మెయిన్ డాట్ యొక్క వెడల్పు 1 ఇంచ్, పొడవు వచ్చేసి 2 ఇంచెస్ అనమాట. చాలామంది ఏంటంటే ఇంతే వేయాలని అంటారు, అదేం కాదండి. ఆది బ్లౌజ్ ప్రకారమే వేయాలి, అప్పుడే మనకి బాడీ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పార్ట్ అనేది తక్కువ ఎక్కువలు ఉంటాయి కాబట్టి ఆది బ్లౌజ్ ప్రకారమే చేయాలి. కరెక్ట్గా చూసారు కదా. ఈ డాట్ యొక్క వెడల్పు 2 ఇంచెస్, పొడవు కూడా 2 ఇంచెస్ అనమాట. తర్వాత ఈ డాట్ని పెద్ద సైజు వాళ్ళకైతే ఈ డాట్ యొక్క వెడల్పు పొడవు పెరుగుతుంది. ఇది మీడియం సైజ్ కాబట్టి ఈ విధంగా ఉందన్నమాట. చిన్న సైజ్ అయితే ఇంకొద్దిగా తగ్గించవచ్చు కూడా, అది వాళ్ళ బాడీ మెజర్మెంట్ బట్టి ఉంటుంది. తర్వాత ఉక్సులు కాజాల పట్టీల వైపు ఇలా టేప్తో పెట్టుకుని మధ్యకి ఎక్కడికి వస్తే అక్కడికి 1/2 ఇంచు వెడల్పు, 2.5 ఇంచు పొడవు. ఈ డాట్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. కొద్దిగా అటు ఇటు అయినా ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా ఆది బ్లౌజ్ కూడా చూడండి ఇలా మధ్యలోకే ఉంది, ఇలా మధ్యలోకే ఉందన్నమాట. చాలా వరకు మ్యాక్సిమం ఇలాగే వేస్తారు ఈ ప్లేస్లో వచ్చే డాట్. ఆ తర్వాత చంకలో డాట్ వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్కి ఎదురుగా ఇలా చంక మధ్యకి వస్తుందన్నమాట.
లేదు అనుకుంటే మీకు ఇంకా క్లియర్గా కావాలి, అర్థం కావట్లేదు అంటే ఈ విధంగా కొలుచుకోండి, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఈ చంక రౌండ్ దగ్గర ఈ పైన ఖర్చు వదిలేసుకొని, ఇదిగోండి ఈ పైన ఖర్చు మనం ఒక 1 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి భుజం కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు కలిసే దగ్గర నుంచి ఇలా మార్కింగ్ చేయండి. అప్పుడు మీకు దాని మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఈ డాట్కి ఎదురుగా మీరు ఎలా చూసినా కూడా అలాగే వస్తుందన్నమాట. 3.5 ఇంచు పొడవు, 1/2 ఇంచు వెడల్పు, ఇలా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ డాట్స్ చూసారా, ఇలా రౌండ్ సర్కిల్లో మీకు కప్ షేప్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా కనుక మెయిన్ డాట్స్ని మార్కింగ్ చేస్తే, అలాగే చంకలో డాట్ అనేది మీరు చంక లూజ్ వస్తుంది అనే వాళ్ళకి ఈ డాట్ అనేది వెడల్పు చేయొచ్చు, చంకలో వేసే డాట్ మాత్రమే. లేదు కరెక్ట్గా వస్తుందంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక 1/2 ఇంచు వెడల్పు చాలు. లూజ్ వచ్చే వాళ్ళకి కొద్దిగా ఎక్కువ పెట్టండి. ఇలా 2 మెయిన్ పార్ట్స్ మీద మార్కింగ్ చేసి ఇప్పుడు నేను స్టిచ్చింగ్ అనేది చేస్తాను. ఈ షేప్స్ అనేది మంచి కప్ షేప్లో రావాలంటే స్టిచ్చింగ్ కూడా చాలా చక్కగా జాగ్రత్తగా చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది మంచి కప్ షేప్లో వస్తుందన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాము. స్టిచ్చింగ్ కోసం మెయిన్ డాట్ కదా ఫస్ట్ మనం స్టిచ్ చేయాలి. ఇది స్టిచ్ చేసినాకే మిగతా డాట్స్ ఎప్పుడు కూడా స్టిచ్ చేయాలన్నమాట. ఇది షేప్ తక్కువ ఉంది కాబట్టి, అంటే చెస్ట్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు దగ్గర ఎక్కువ తేడా రాలేదు, చూసారా. లేదు అంటే షేప్ ఎక్కువ ఉందనుకోండి, ఇక్కడ క్రాస్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. దీనికి తక్కువ వచ్చిందంటే వాళ్ళకి షేప్ అనేది, అంటే చెస్ట్ అనేది తక్కువ ఉంటే ఇలా వస్తుందన్నమాట. చెస్ట్ అనేది ఎక్కువ ఉంటే క్రాస్ అనేది ఈ ప్లేస్లో ఎక్కువ వస్తుందన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం మెజర్మెంట్స్ మార్కింగ్ చేసిన విధంగా ఇలా క్రాస్గా రావాలి. ఒక 2 స్టిచెస్ అయితే వేసేసుకోండి, 2 స్టిచ్లు. తర్వాత ఉక్సులు కాజాల పట్టీల దగ్గర స్టిచ్ కూడా ఇలా క్రాస్గా వేసేసేయండి. తర్వాత చంక దగ్గర స్టిచ్ కూడా, ఈ చంక దగ్గర వేసే స్టిచ్ మాత్రం మీకు చంకలు టైట్గా ఉన్నాయి అంటే కొద్దిగా తగ్గించుకోవచ్చు, లూజ్గా ఉన్నాయంటే కొద్దిగా వెడల్పు అనేది పెంచుకోవచ్చు. కరెక్ట్గా ఉన్నాయంటే యాజ్ ఇట్ ఈజ్ వేసేసేయండి. ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు డాట్స్ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. మనకి చక్కగా కప్ షేప్ అనేది ఈ విధంగా వస్తుందండి. తర్వాత ఇంకొక షేప్ ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ వేసేద్దాము. ఈ పార్ట్ కూడా కరెక్ట్గా ఈ విధంగా కప్ షేప్లో నీట్గా రావాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే షేప్ పట్టీస్ కూడా స్టిచ్ చేసేద్దాము. 2 షేప్ పట్టీస్ని స్టిచ్ చేద్దాము. అడుగున మీకు మందంగా క్లాత్ కావాలంటే మందమైన క్లాత్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే లైనింగ్ క్లాత్ పెడుతున్నాను. స్టిఫ్గా కావాలి అనుకునే వాళ్ళు, షేప్ పట్టీ స్టిఫ్గా కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా కాస్త మందంగా ఉండే క్లాత్ని పెట్టుకోవచ్చు. ఈ 2 షేప్ పట్టీస్ కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఒకటి తిరగా బోర్లా రాకుండా కరెక్ట్గా చూసి జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. లైనింగ్ అనేది జాయింట్ చేసుకోండి. తర్వాత ఈ షేప్ పట్టీస్ని, షేప్ బెల్ట్ని ఈ విధంగా పైన కూడా ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఇలా కూడా పెట్టి మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇన్ని కుట్లు వేయటం వల్ల ఈ కింద స్టిఫ్నెస్ అనేది షేప్ బెల్ట్కి బాగుంటుందన్నమాట. అది మెల్లి తిరగకుండా ఉంటుంది. చాలా షేప్ బెల్ట్ మెల్లి తిరగకుండా ఉంటుందన్నమాట. ఇంకా మెల్లి తిరుగుతూ ఉంటే కనుక ఖచ్చితంగా మందపాటి క్లాతే వేయాలి. ఇది స్మాల్ సైజ్ ఆదులున్న జాకెట్టే కాబట్టి ఇలా వేయచ్చు, పర్వాలేదు. బిగ్ సైజ్ అయితే మందపాటి క్లాత్ ఖచ్చితంగా వేయాలండి. తర్వాత ఇక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు కూడా ఈ ఫ్రంట్ పార్ట్ ఇది ఎంత మనకి ఖర్చు తీసుకున్నామో అంతే పెట్టుకోవాలి. ఎక్కువ తీసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది తగ్గిపోతుంది అనమాట. అలా తగ్గకుండా చాలా జాగ్రత్తగా మనం ఎంతైతే ఖర్చు తీసుకున్నామో అంతే
చూసుకొని ఈ రెండు కలపాలి. షేప్ బెల్ట్ ప్లస్ ఫ్రంట్ పార్ట్ కలిపితే మనకి ఉక్సులు కాజాల పట్టీల దగ్గర ఇలా మనకి తక్కువైనా బాగోదండి, ఎక్కువైనా బాగోదు. మనం ఎంతైతే తీసుకున్నామో మెజర్మెంట్ అంతే చూసుకొని జాయింట్ చేసుకోండి. అలాగే మెయిన్ డాట్ ఈ కుట్టులోకి కూడా వెళ్లకుండా చూడాలి. కుట్టులోకి వెళ్ళిందంటే ఈ మనకి కప్ షేప్ అనేది రాదనమాట. ఈ స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ అనేది అస్సలు లోపలికి వెళ్లకుండా పట్టుకొని చేత్తో ఇలా స్టిచ్ చేసేసేయండి. కుట్టులో పడకుండా జాగ్రత్త పడాలి అంతే. ఇలా స్టిచ్ చేసేసేయాలి. ఆ తర్వాత ఇటు సైడ్కి తిప్పి మనం ఈ స్టిచ్ చేసేటప్పుడు ఇలా కింద కనాలండి క్లాత్, అంతేగాని పైకి అనకూడదు. ఇలా పైకి అనకూడదు, ఇలా కిందకి అని స్టిచ్ వేయాలి. పైకి అన్నామనుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ సరిగా రాదనమాట, పీకేసినట్టు వస్తుంది, పీక్కున్నట్టు వస్తుంది. అలా కాకుండా మీకు అలా కిందకి ఇలా తిప్పి దాని మీద స్టిచ్ వేయాలి. షేప్ బెల్ట్ మీద పడేటట్టు స్టిచ్ వేయాలన్నమాట. అప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది. చాలామంది ఇది తెలియదండి, వాళ్ళు చాలా కుట్టే వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు. అందుకే నేను ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత చూసారు కదా ఇంత నీట్గా రావాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనం ఉక్సులు కాజాల పట్టీల దగ్గర వేసే క్లాత్ వేద్దాం. అలాగే నెక్ యొక్క షేప్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూడాలి. ఇక్కడ మనకి నెక్ ఏమైనా తగ్గించాలి అంటే ఇలా తగ్గించుకోవచ్చు. నాకైతే ఇప్పుడు అవసరం లేదు, ఇలా తగ్గించుకోవచ్చు అనమాట. కొద్దిగా క్రాస్ ఉంది కాబట్టి తీసాను. ఇప్పుడు నేను ఉక్సులు పట్టీ వేస్తున్నాను, కాజాల పట్టీ కాదండి, ఉక్సులు పట్టీ. దానికి కావాల్సిన క్లాత్ స్ట్రైట్ క్లాతే తీసుకోవాలి. క్రాస్ క్లాత్ అనేది అస్సలు తీసుకోకూడదు. స్ట్రైట్ క్లాత్ దీనికి ఎంతైతే సరిపోతుందో చూసుకొని నేను తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ అయితే మనకి సరిపోతుంది. పొడవు అనేది ఇది ఎంత ఉందో అంత తీసుకోవాలి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ కింద కొద్దిగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీని మీద ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత మళ్ళీ ఇలా రివర్స్లో ఫోల్డ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసేయండి, అంతే అయిపోయింది. ఉక్సులు పట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత నెక్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలంటే, నెక్ని మనం ఇది రౌండ్ షేప్ కదా, ఈ కార్నర్లో కొద్దిగా లోతించుకోండి. అప్పుడు మనకి నెక్ పట్టేసినట్టు కాకుండా చక్కగా ఫ్రీగా ఉంటుంది. కేవలం ఈ రౌండ్ ప్లేస్లో మాత్రమే తీయాలి, మిగతా ప్లేసెస్ ఏమీ తీయక్కర్లేదండి. తర్వాత ఇప్పుడు నెక్ మెడముక్క కూడా క్రాస్తే తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. నేనైతే ఇప్పుడు ఫ్రంట్ నెక్కి హెమ్మింగ్ చేసే విధంగా కాకుండా మిషన్ కుట్టే వేసేస్తున్నానండి. అది ఎలాగో చూడండి క్లియర్గా. నెక్కి క్లాత్ అనేది జాయింట్ చేసినాక మనం హెమ్మింగ్ చేసే విధంగా కాకుండా మిషన్ కుట్టు వేయాలి అనుకుంటే ఇలా కట్స్ ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చినాక ఇలా రివర్స్ తిప్పేసి ఈ ప్లేస్లో కనుక ఇదిగోండి ఇలా రివర్స్ తిప్పి ఈ ప్లేస్లో కుట్టు వేసామనుకోండి, అటు సైడ్ తిప్పేసి హెమ్మింగ్ అనేది చేసేస్తాం. కానీ ఇప్పుడు నేనేంటంటే దీని మీద మిషన్ కుట్టు వేసేస్తున్నాను. లేదు మాకు హెమ్మింగే కావాలి అంటే మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఒక కుట్టు వేసుకొని హెమ్మింగ్ చేసి ఈ మిషన్ కుట్టు అనేది తీసేయచ్చు అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్, మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేస్తే ఈ మిషన్ కుట్టు, హెమ్మింగ్ చేశాక ఈ మిషన్ కుట్టు తీయండి, చేయక ముందు తీయబాకండి. చేసేప్పుడు మీకు ఫినిషింగ్ బాగుంటుందన్నమాట. లేదు నాకు మిషన్ కుట్టు చాలు అంటే ఇలా వదిలేయచ్చు, మిషన్ కుట్టేసి వదిలేయచ్చు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. అంతేనండి, ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా చక్కగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది మనం ఈ విధంగా చక్కగా నీట్గా రావాలి. లోపల పఫ్ అనేది చక్కగా నీట్గా రావాలండి. అప్పుడే మనకి చెస్ట్ అనేది లోపల అనేది మనకి చక్కగా అడ్జస్ట్ అవుతుందన్నమాట. ఈ పాయింట్ అనేది ఈ విధంగా రావాలండి. ఇప్పుడు రెండో ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్ చేసేద్దాము. సేమ్ ఫస్ట్ అయితే ఎలా మనం ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసామో అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసేద్దాము. ఇందాక మనం వేసింది ఉక్సుల పట్టి, ఇది మాత్రం కాజాల పట్టి. కాజాల పట్టిని ఈ విధంగా వేసుకోవాలండి. క్లియర్గా చూడండి, మనం అడుగు నుంచి కుడుతున్నాము.
ఈ ఫ్రంట్ పార్ట్ అడుగు నుంచి కుడుతున్నాము కాజాల పట్టి. ఫ్రంట్ పార్ట్ అదే మనం ఉక్సులు పట్టి అనుకోండి, పైనుంచి స్టిచ్ చేయాలన్నమాట. ఆ రెండింటిని అలా తేడాగా స్టిచ్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకున్నాక మళ్ళీ క్లాత్ని పైకి ఇలా తిప్పండి. ఇలా తిప్పి ఇలా పైన ఒక కుట్టు వేసేయండి. కాజాల పట్టిని ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. కాజాల పట్టి అందుకే మనకి ఎక్కువ వస్తుంది, ఉక్సులు పట్టి లోపలికి మడుస్తాం కాబట్టి తక్కువ వస్తుంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్. తర్వాత నెక్ రౌండ్ షేపు కొద్దిగా ఫ్రీగా కావాలంటే ఈ కార్నర్ ఇప్పుడు రౌండ్ తిరిగే ప్లేస్లో కొద్దిగా కట్ చేసుకుంటే నెక్ దగ్గర ముందు వైపు టైట్ లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కూడా ఈ క్రాస్ క్లాత్ అనేది జాయిన్ చేసి స్టిచ్ చేసేసేయండి. ఇలా కార్నర్స్లో కట్స్ ఇచ్చుకొని అటు సైడ్ రివర్స్లో మిషన్ కుట్టు వేసేసేయండి. హెమ్మింగ్ కావాలి అనుకుంటే మిషన్ కుట్టు తీసేసేయండి, సరిపోతుంది. అంతేనండి. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా చక్కగా స్టిచ్ చేస్తే ఎటువంటి మెజర్మెంట్స్ ఉన్న వాళ్ళకైనా, అంటే ఎటువంటి ఆదులు ఉన్న వాళ్ళకైనా ఈ విధంగా మనకు స్టిచ్ చేస్తే కనుక చాలా చక్కగా సెట్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.